ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్ చేసుకోవడానికైనా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికైనా అండ్ మోమోస్ చేసుకోవడానికైనా ఎక్కువగా కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనకి ఫ్రోజన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక మనం ఈ ప్యాకెట్స్ తెచ్చేసుకొని ఆయిల్ హీట్ చేసేసి అందులో వేసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. అలాగే స్ప్రింగ్ రోల్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. 10 పీసెస్ ఉంటాయి, 120 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఇందులో స్వీట్ కార్న్తో పాటు ఇంకేమైనా మిక్స్డ్ వెజ్ ఉంటుంది. ఫ్రై చేసేసుకుందామా మరి. ఒకటి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. మనకి 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఫ్రోజన్ హెల్త్కి మంచిది కాదనుకోండి, బట్ రెగ్యులర్గా తింటేనే ప్రాబ్లం, కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. ఇవి అయిపోయాయి. ఇందులోనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి జిప్ లాక్ కవర్లో ఇచ్చారు, సో మనకు కావాల్సిన యూజ్ చేసేసుకొని రిమైనింగ్ లాక్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయాయి, కానీ ఇవి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ అవుతుంది, కానీ ఇవి ఫ్రై అవ్వట్లేదు. ఇప్పుడు వరకు పాపం కూల్గా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి కదా, వాటిని సడన్గా హాట్ ఆయిల్లో వేసేసరికి చిటపటలాడుతున్నాయి. ఇదండి ఈరోజు మన ఈవినింగ్ స్నాక్ ఇలా అయ్యింది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.